మనము ఇరుకు ద్వారంలో ప్రవేశించుట కొరకు పోరాడవలసిన వారమై ఉంటున్నాము. ఇరుకు ద్వారంలో ప్రవేశించుట కొరకు పోరాడవలసిన వారమై ఉంటున్నాము. లూకాసు వార్త 13వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూసినట్లయితే, ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయన అడగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారంన ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నానని దేవుని యొక్క వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఒకడు ఇక్కడ ప్రభువును అడిగినట్లుగా మనము చూస్తున్నాము. రక్షణ పొందేటువంటి వారు కొద్ది మందేనా అని ఆయన అడగగా ఆయన వారిని చూసి ఇరుకు ద్వారంన ప్రవేశింప పోరాడుడి అని వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగా అనేకులు ప్రవేశింప జూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. ఈ లోకంలో మనము ఇరుకు ద్వారంలో ప్రవేశింపడానికి ప్రయాసపడాలి, పోరాడవలసిన వారమై ఉంటున్నాము. ఈ లోకంలో మనము క్రీస్తును కలిగి క్రైస్తవులుగా ఈ లోకంలో జీవించాలంటే మనకు శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, బాధలు ఏమైనా జరగవచ్చు. ఎన్ని జరిగినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా తట్టుకొని మనం ఆ ఇరుకు మార్గంలోనే వెళ్ళడానికి పోరాడవలసిన వారమై ఉంటున్నాము. అనేకులు ప్రయత్నిస్తారు కానీ వారి వలన కాదు అని దేవుడు ఇక్కడ చెప్పుచున్నాడు. అనేకులు కూడా ఆశ కలిగి ఉంటారు కానీ శ్రమ రాగానే, దుఃఖం రాగానే, వేదన రాగానే ప్రభు మార్గాన్ని తొలగి దూరంగా వెళ్ళిపోయేవారు అనేకులు ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. కానీ మనము ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడేటువంటి వారంగా ఉండాలి. అదేవిధంగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు చూసినట్లయితే, ఇరుకు ద్వారంన ప్రవేశించుడి, నాశనముకు పోవు ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే అని వాక్యము సెలవిస్తుంది. విశాల మార్గము, ఇక్కడ విశాల మార్గం అనేది వెడల్పుకై ఉంటుంది. దానిలో పోయేటువంటి వారు నిత్య జీవాన్ని చేరుకోలేరు. కానీ ఇరుకైన ద్వారంలో మనం ఎప్పుడైతే పోతామో మనకు జీవము ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది, దాని కనుగొను వారు కొంతమంది అని చెప్తున్నాడు దేవుడు. ఇరుకు ద్వారంలో ప్రవేశించేవారు కొంతమంది, ఇరుకు ద్వారమును కనుగొని వారు కూడా కొంతమంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక శ్రమ, ఇబ్బంది ఏది జరిగినప్పటికీ కూడా ప్రభు మార్గంలో మనము ఇరుకు మార్గంలో ప్రవేశింపి పోరాడేటువంటి వారంగా ఉండాలి. ఈ లోకంలో మనము దేవుని సన్నిధానంలో నిత్య జీవంలో ఉండాలి అంటే ఇరుకు ద్వారంలో ప్రవేశించి పోరాడేటువంటి వారంగా ఉండాలి. ఆ విధంగా ఉండుటకు దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.